పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం. అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి మట్టిలో ఉండే పోషకాలను కాపాడేందుకు ప్రతి రైతు ప్రత్యేక దృష్టి సారించాలి. మనిషి జబ్బు చేసినప్పుడు రక్త పరీక్షల ఆధారంగా రోగాన్ని నిర్ధారించి సరైన వైద్య చికిత్సను తీసుకుంటాడు. అలాగే పంట పొలాలకు మట్టి పరీక్షలు చేయించి అందుకు అనుగుణంగా భూమికి అవసరమైన పోషకాలు అందిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అయితే అన్ని ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో భూసార పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. భూమి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కనుక రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వల్లనే ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకుని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది. వేసిన పంటలకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు నేలకు సరిపడా పోషకాలను అందించడం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టి భవిష్యత్తు తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతాం. అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే భూసార పరీక్షలు తక్కువగా ఉండడంతో ప్రైవేట్ కంపెనీలు కూడా రైతులకు అందుబాటులోకి భూసార పరీక్ష కేంద్రాలను తీసుకొచ్చాయి. మేము నాక్రోబయోటెక్ ద్వారా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈరోజు రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య పంటలు పండించేటప్పుడు ఆ పంటలకి ఏమేమి పోషకాలు ఇవ్వాలి అనేది తెలియకపోవడం వలన మెయిన్ పాత రోజులు ఏంటంటే పాడి పంట ప్రతి రైతుకి ఉండటం వలన సేంద్రియ ఎరువులు తీసుకెళ్ళేసి భూమిలో వాడేవాళ్ళు. అప్పుడు ఏంటంటే కావాల్సిన పోషకాలన్నీ భూమిలో ఉండేవి, రైతులు ఆర్థికంగా ఎదిగేవాళ్ళు, పంట దిగుబడి బాగా వచ్చేది. రాను రాను సేంద్రియుల యొక్క వినియోగం తగ్గటం, రసాయన వినియోగం పెరగటం వలన భూమిలో ఏముందో తెలుసుకునే పరిస్థితి రైతులకి ఏర్పడింది. కేవలంగా వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా భూసార పరీక్ష చేసుకుంటే భూమిలో ఏ ఏ పోషకాలు ఉన్నాయి, ఏ ఏ పోషకాలు అందుబాటులో ఉన్నాయి తెలుస్తుంది. ఆ విధంగా తెలుసుకోవడం వలన రైతు పెట్టేటువంటి పంట, అది పత్తి కానీ మిరప కానీ లేకపోతే రకరకాల పంటలతోటి ఏమేమి వాడవచ్చు అంటే భూమిలో ఉన్న పోషకాలతో పాటు ఆ పంటలకు కావాల్సిన పోషకాలు తెలుసుకొని రైతు ఆర్థికంగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయం చేసే ప్రతి రైతు ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిరప వేసే రైతు కానీ, పత్తి వేసే రైతు కానీ, లేదా అరటి వేసే రైతు కానీ భూమిలో ఏముందో తెలుసుకుంటే ఆ భూమిలో ఉన్న పోషకాలను బట్టి అతను పత్తి పంట వేస్తే బాగుంటుందా, మిరప పంట వేస్తే బాగుంటుందా, లేదా ప్యాడీ వేస్తే అంటే అతనికి ఉన్నటువంటి ఆర్థిక సమాచారాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి అతను పంట వేసుకుంటాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసార పరీక్షలు చేయిస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే రైతులకి తగిన విధంగా అందుబాటులో లేకపోవడము, రెండవది ఏంటంటే సమయాభావం వలన, డిపార్ట్మెంట్కి రైతుల సమయాభావం వలన కరెక్ట్ యాక్యురసీగా చేయలేకపోతున్నారు. ఇక్కడ మేము పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లస్ న్యూ టెక్నాలజీ. మా దగ్గర ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా రైతు తను పంపించిన మట్టిని ప్రత్యక్షంగా ల్యాబ్లో టెస్ట్ చేసే విధానాన్ని చూడవచ్చు ఒకటి. రెండోది లైవ్లో అతను ఎలా చేస్తున్నాం మేము, అతను పంపించిన మట్టిలో ఏ పోషకాలు ఉన్నాయో కూడా రైతు క్లియర్గా తెలుసుకోవచ్చు. 45 నిమిషాల్లోనే మేము ఆ రిపోర్ట్ను రైతు పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ద్వారా రైతు అతను భూమిలో వేసే పంట ఏదైతే ఉందో ఆ పంటకు మేము ఇచ్చేటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు ఏమిటి, ఆ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి ఒకటి. రెండు, పంటకు కావాల్సిన మోతాదు ఏంటి, భూమిలో ఉన్న పోషకాలు ప్లస్ పంటకు కావాల్సిన పోషకాలు రెండు కలిపితే అతను వాడాల్సిన పోషకాలు 3 ఒక చార్ట్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. నాలుగోది ఏంటంటే మెయిన్ ముఖ్యంగా అంటే భూసార పరీక్ష చేసుకున్న ప్రతి రైతుకి మొదటి నుంచి చివరి వరకు అంటే క్రాప్ ఎండింగ్ వరకు కంప్లీట్గా రైతుకి మేము ఎలా చేయాలి, ఏ సమయంలో ఏ పోషకాలు ఇవ్వాలి, ఏ పురుగు మందులు వాడాలి, ఏ తెగులు మందులు వాడాలనేది ఒక రైతుకి మేము మొదటి నుంచి చివరి వరకు కూడా అతనికి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నిటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిచో దాని భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేవిగా ఉండదు.
దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫారసులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫారసులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో ఎలాంటి జాగ్రత్తలను పాటించాలో తెలియచేస్తున్నారు భూసార పరీక్ష కేంద్రం నిర్వాహకులు. ఇప్పటి వరకు రైతులు ఎప్పుడైనా సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి అని అనుకుంటే కేవలం గవర్నమెంట్ ద్వారా చేయించుకోవడం, లేదంటే వాళ్ళ దగ్గరలో ఊరికి దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఆ టెస్ట్ అనేది చేయించుకునేవాళ్ళు. కానీ రైతునికి తెలియని విషయం ఏంటి అనంటే, ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి అన్నప్పుడు తను ఏ విధంగా అసలు సాయిల్ టెస్ట్ని శాంపిల్ని తీయాలి బయటికి, ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, ఏం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అని ఇవన్నీ గైడ్ చేయడానికి మన నాక్రోబయోటిక్ ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండేటట్టు మేము ఒక కంపెనీ నెంబర్ని మీకు కాంటాక్ట్కి ఇస్తాము. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఎవరి సహాయం లేకుండా, ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేసి సాయిల్ టెస్ట్ ఇలా శాంపుల్ చేయించుకోవాలనుకుంటున్నాము, మా పొలంలో ఏం తక్కువ ఏం ఎక్కువ, అసలుకి పెట్టుబడి ఎంతో పెడుతున్నాము కానీ మాకు అవుట్పుట్ అనేది మంచిగా రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ ఏమో ఎక్కువ అయిపోతుంది, ఇన్కమ్ ఏమో తక్కువ అయిపోతుంది అనే క్వశ్చన్ ప్రతి ఒక్క రైతుకి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. డైరెక్ట్గా మాతో కాంటాక్ట్ అయినప్పుడు మీకు మీ సాయిల్లో ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. సాయిల్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీకు దాంట్లో ఏం న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఏం ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఏం తక్కువ న్యూట్రిషన్స్ ఉన్నాయి అనేది సాయిల్ రిపోర్ట్ వల్ల మీకు తెలుస్తుంది. ఆ సాయిల్ టెస్ట్ ఎలా శాంపుల్ మాకు పంపించాలి అని మా సిబ్బంది మీకు చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు సాయిల్ మాకు పంపిస్తారో కార్గో సర్వీస్ ఉంటుంది, మనం 1 డేలోనే మీరు సాయిల్ మాకు పంపించేయచ్చు. మేము ఇక్కడ రిసీవ్ చేసుకొని దాన్ని సాయిల్ టెస్ట్ ల్యాబ్లో ప్రాసెసింగ్ చేసి మీకు ఒక టెస్ట్ రిపోర్ట్ అనేది డైరెక్ట్గా మీకు వాట్సాప్ చేయడం అనేది జరుగుతుంది. 1 అవర్ ప్రాసెస్ ఉంటుంది. ఆ 1 అవర్ ప్రాసెస్ మీరు మాతో ఆన్లైన్లో ఉంటే డైరెక్ట్ టెస్ట్ అంతా మీకంటే ముందే మీ రిపోర్ట్ మేము చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము. ప్రాసెసింగ్ కూడా మీకు తెలుస్తుంది. ఆఫ్టర్ టెస్ట్ ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత మీ పొలంలో ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి, ఏ మినరల్స్ మీకు తక్కువగా ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి అన్నీ మాకు ఆ రిపోర్ట్లో మీకు డైరెక్ట్ చూపిస్తుంది. అండ్ రికమెండేషన్స్ కూడా డైరెక్ట్ మనకి ఆ టెస్ట్లోనే తెలుస్తుంది. మీరు మీ పొలంలో pH లెవెల్ అనేది 6 ఉంది, ఎప్పుడైతే మనం 7 ఉంటుందో న్యూట్రల్గా ఉంటామో ఏ క్రాప్ అయినా వేసుకుంటాం. మీకు 5, 4.5 ఉంది అని అంటే ఆ భూమిలో ఎక్కువ ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీకు ఏ పంట వేసుకోవాలి తెలియదు. సో మేము ఆ టెస్ట్ మనకి ఏమి చెప్తుంది అని అంటే ఏమేమి పోషకాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఏం వేసుకోవాలి, ఏది వేసుకుంటే సమాన ఫలంలో ఉంటుందో అన్నీ మనకి ఆ టెస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్లో కూడా ఏ వేసుకుంటే మీకు మనకి ఎంత డోసేజ్ వేసుకోవాలి అని కూడా టెస్ట్ డైరెక్ట్ మనకి చెప్పేస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా క్రాప్ వేసుకోవాలి అని అనుకుంటే మీ ఇప్పుడు వరకు 3-4 సార్లు వరి పండించుంటారు. 4వ కూడా మీరు వరి వేసి ఎక్కువ మేము పెట్టుబడి పెట్టేస్తాము, మాకు మంచి రిజల్ట్ రావాలి అని అంటే అది రాదు. ఎప్పుడైనా మీరు సాయిల్కి తగినట్టు క్రాప్ వేసుకోవాలి. మీరు సాయిల్ని చూసుకొని దాంట్లో ఉన్న లెవెల్స్ని అన్నీ చెక్ చేసుకొని దాంట్లో మనం బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత జోవరో లేదంటే ప్యాడీ ఏ క్రాప్ తీసుకున్నా సరే ఒక్కొక్క పొలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు పొలంకి తగ్గినట్టు లోపల పోషకాలు ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే ఏ పోషకాలు ఉన్నాయో లేవో తెలిసింది అని అంటే పెట్టుబడి తగ్గిపోయినట్టే. 50 kgs వేసుకునే దగ్గర 20 kgs వేసుకుంటాం మనకి తెలిసింది అని అంటే. అండ్ మేము కేవలం సాయిల్ టెస్ట్ గురించే కాకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఒక రిపోర్ట్ జనరేషన్ ఇచ్చినంత వరకు ప్రతిదీ మీకు సర్వీస్ ఇస్తాము. ఏ పొలంలో ఏది వాడుకుంటే మంచిది, మందుల గురించి, మీరు తీసుకునే వెరైటీస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మా సిబ్బంది మీతో కాంటాక్ట్లో ఉంటాము.